తెచ్చుకో పోమ్మా, తెచ్చుకో. హాయ్ గంటక్క. ఏంటది? గంటక్కని చూస్తున్నా. ఈ అమ్మాయా? అవును గంటక్క. నన్ను ఎత్తుకుని గంట కట్టిస్తుంది. దుర్గమ్మ పిన్ని పరువు తీసే అవకాశం తిరిగి ఇంత త్వరగా వస్తుందనుకోలేదు. ఏయ్ దానం, ఏందా గెంతులు? ఈడొచ్చిన పిల్లవి, చిన్న పిల్లల లెక్కన ఏందా ఆటలు? అది కాదు పిన్ని. పని చూసుకోపో. మ్, జర మంగకు సాయం చేయొచ్చు కదా. మ్. పో. అబ్బా మర్చిపోయినా. సుక్క, ఓ సుక్క. గంటక్క. అరే రే, పడతా అమ్మా, నిదానంగా రావాలి కదా. బాబాయ్, గంటక్క మన ఇంటికి వచ్చింది. అరే రే, ఆవిడ నా సజ్జ తీసుకుని వెళ్ళిపోతుంది. అందులో నా హాల్ టికెట్ ఉంది. అరే రే, గుడి దగ్గరే ఈ అమ్మాయి దీనికోసమైనా పరిగెత్తింది. తీసుకెళ్ళి ఇవ్వకపోతే దీనికోసం కూడా గొడవ పడేలా ఉంది. రుకు, గంటకి నేను ఇస్తాను గాని నువ్వు వెళ్ళి ఆడుకోపోమ్మా. సరే బాబాయ్. పంతులు గారు, పంతులు గారు, పంతులు గారు, కోతి వేషాలు వేస్తున్నావా ఆంజనేయ? నీకు కొబ్బరికాయ కొట్టాను. హాల్ టికెట్ తెచ్చి నీ పాదాల దగ్గర పెడితే పరీక్షలు బాగా రాస్తాననుకున్నాను. గంట కొట్టి నా మనసులో కోరికను నీకు వినిపించాలనుకున్నాను. ఎన్నెన్నో అనుకున్నాను. నువ్వంతా తారుమారు చేసావు. సజ్జలు మారి ఇప్పుడు నా హాల్ టికెట్ ఎవరు తీసుకెళ్లిపోయారు. తిరిగి తెచ్చిస్తే నీ లీలనుకుంటాను. ఏంటో ఇదని చింపేస్తే ఎవరిని అనుకుంటాను? నువ్వేం మాయ చేస్తావో నాకు తెలీదు. నా హాల్ టికెట్ నాకు కావాలంతే. అప్పటిదాకా నేను ఇంటికి పోనంటే పోను. అమ్మ తిడుతుందా? తిట్టని. పెద్దమ్మ కొడుతుందా? కొట్టని. ఈ బాధ ముందు ఆ బాధ ఎంత చెప్పు. నువ్వు నన్ను ఏడిపించాలనుకుంటే ఇంకెప్పుడు నీ గుడికి రాను. నేను పరీక్షలు రాయకముందే నీకు పరీక్ష పెడుతున్నాను. నేను 9 ప్రదక్షిణాలు చేస్తాను. ఈలోపు నా హాల్ టికెట్ తిరిగి వచ్చిందా సరే, లేదంటే తిరిగి నీ మొహం చూడను. నిన్ను వదిలిపెట్టను. ప్రదక్షిణాలు చేసొస్తాను.
ఇదంతా ఇతని వల్లే. ఇతని సంగతి చెప్తాను. నేనెంతో కష్టపడి సంపాదించుకున్న హాల్ టికెట్ ని పోగొట్టావు. ఎందుకయ్యా నన్ను ఇలా ఏడిపిస్తున్నావు? నేనేం చేశాను? నాకు తెలీదు. నీ వల్లే జరిగింది. నా హాల్ టికెట్ నాకు తెచ్చి, లేదంటే నేనేం చేస్తానో తెలీదు. ఇలా ఆవేశపడి అనవసరంగా అబాండాలు వేయకు. ఇదిగో నీ కాగితం. ఎదుటి వాళ్ళని మాట అనే ముందు ఒకసారి ఆలోచించుకోనాను. అనవసరంగా ఏదేదో అని ఇబ్బంది పెట్టకు, ఇబ్బంది పడకు. ఏంటి నీతులు చెప్తున్నా? ఇదంతా నీ వల్లే జరిగింది. నువ్వు వడ్డొచ్చి గొడవ చేయకపోతే అప్పుడు నా హాల్ టికెట్ నేనే తెచ్చుకునేదాన్ని. ఇప్పుడు తెచ్చిచ్చి పెద్ద ఘనకార్యం చేసినట్టు మాట్లాడుతున్నావేంటి? నువ్వు చిన్నప్పటి నుంచి ఇంతేనా? నీతో మాట్లాడడం కంటే ఏ చెట్టుకో తలేసి కొట్టుకోవడం మంచిది. నేను అదే అంటున్నాను. నీతో మాట్లాడడం కంటే నా చేత్తో నా చెంపలు వాయించుకోవడం మంచిది. పాపం బాధపడుతుందని తెచ్చిచ్చాను చూడు. నాది బుద్ధి తక్కువ. నీతో ఇలా మాట్లాడుతున్నాను చూడు, నాది బుద్ధి తక్కువ. నా ఉంగరం ఎప్పుడిస్తావు? మాట్లాడితే ఉంగరం ఉంగరం అని భయపడతావా? అయినా నా ఉంగరం నీ దగ్గర ఉందిగా. ఒక 2 రోజులు ఆగు, తెచ్చిస్తా. నా ఉంగరం జాగ్రత్త, అసలే బంగారంది. నేనే నీలా కాదు. కాదనే చెప్తున్నా. వస్తా. ఎంత పొగరు! చెప్తా నీ పని. హారతి తీసుకోకుండా కాగితాలు ఆడబెట్టినవేందే? ఏంది కాగితాలు? మా తానున్న 2 ఎకరాల పొలం దస్తావేజులేదనమ్మా. మా బిడ్డను కండ్లలో పెట్టుకొని చూసుకోమని పొలం అల్లుడు గారికి రాసిస్తున్నాం. మీ బతుకు తెరువు నాడికిచ్చి మీరు అరువు తెచ్చుకుని బతుకుతారా? అక్క, మాకు వయసు అయిపోతుంది. రెక్కల కష్టంతో బతకలేమక్క. ఉన్నన్నాళ్ళు ఒక్కగానొక్క బిడ్డను చూసుకుంటూ ఇక్కడే ఉండాలనుకుంటున్నాం. ఇంకా మా ఊళ్ళో అయితే మాత్రం ఉండలేం. ఇదే ఊళ్ళో ఏ పాకనో గుడిసెనో వేసుకొని ఉంటామక్క. గట్టిగా నిర్ణయించుకున్నారా? తర్వాత బాధపడరాదు. బిడ్డ మెళ్ళ పుస్తగట్టినోడికి ఆస్తులిస్తే బాధెందుకొదినమ్మా. తింటే మాలుడే తింటాడు. కూర్చుని తింటే కొండలైనా గరుగుతాయి. నా కొడుకుల్ని కూర్చోబెడతానా ఏంది? ఒళ్ళు వంచాలే, రాళ్ళనైనా గరిగించాలే. ఏమిరా పాండు, అమ్మా, మీ అత్తమామలు వాళ్లకున్న 2 ఎకరాలు నీకు రాసిస్తున్నారంట. ఏమంటావు? గొప్పలు చెప్పుకోనికి ఇస్తున్నారేమోనమ్మా. మనకేం తక్కువ తీసుకోవాలి? అట్లా మాట్లాడకల్లుడు. మీకింత ఆస్తి ఉన్నా నా కూతురు మెడలో బంగారు నగలు వేయడానికి 3 ఎకరాల్లో బంగారం పండిస్తున్నావు కదా. కష్టపడమని దుర్గమ్మక్క 3 ఎకరాలు ఇచ్చింది. సుఖపడమని మేము 2 ఎకరాలు ఇస్తున్నాం. కాదనకల్లుడు. ఏంటి వీళ్ళేదో కొత్త నాటకం షురూ చేస్తున్నట్టున్నారు. ఏం చేస్తారో చూద్దాం. తీసుకొచ్చిన్నోడా? సర్వస్వం అనుకున్న వాళ్ళ కూతుర్నే ఇచ్చిండ్రు. ఈ ఆస్తినేం చేసుకుంటారు చిన్నోడా? మొగమాట పడకుండా ఈ దస్తావేజులు తీసుకో.
దుర్గమ్మ పిన్ని ఆ సొమ్ము ముట్టదే, ఎందుకు తీసుకుంది? చెప్తా. నీకు పెద్ద మనసున్నదని నిరూపించుకున్నావు రాత్రిమూర్తులు. అప్పుడప్పుడు ఇంటికి వస్తూ పోతూ ఉండండి. అట్లాగే అత్తమ్మా. వెళ్ళిపోతుండ్రా అమ్మా? ఇంకెందుకుంటారు వదినా? నిన్ను చూసిపోదామని వచ్చారు. పోయేటప్పుడు ఆస్తిని చూసుకోమని 2 ఎకరాలు ఇచ్చేశారు. సుంకలత, మీ సంచి తీసుకోండి. తీసుకోండి. దెయ్యం దానా, మేము ఒకటి అనుకుంటే నువ్వు ఇంకోటి చేసినావు కదే. 2 ఎకరాలు ఇచ్చినట్టే ఇచ్చి ఈ ఆస్తి మొత్తం చేజెక్కించుకుందాం అనుకుంటే పోతావా? మంచిగా పోయిరండి మామా. వస్తామో రామో ఇంకా ఏమీ అనుకోలే. సుంకాలు ఇప్పుడు ఏం చేద్దామే? ఏం చేస్తామయ్యా, త్యాగం చేసినాం. నెత్తిన కొంగేసుకొని పోవడమే. అంతేనంటావా? అంతే. వద్దమ్మా, ఎల్లొస్తాము. వెళ్ళొస్తాం అక్క. మంగా ఎల్లొస్తామే. అల్లుడు, నా కూతురు జాగ్రత్త అయ్యా. సంధ్యమ్మ, ఉంటాను. ఆగండి. అక్క చెప్పక్క, నువ్వెట్లా చెప్తే గట్లే. ఆవు లేదు, పావు భూమి లేదు, ఎట్లా బతుకుతారా? ఊర్లకు పోయి ఏడుస్తూ కూసుంటారా? అమ్మ తోడక్క, మా పొలం మీకు ఇచ్చినామని సచ్చినా చెప్పం. చెప్తే సంపేయండి. బతకండ్రా అంటే సంపమంటవేందిరా? నోరు మూసుకుని ఇక్కడే పడి ఉండండి. ఓహో, ఇంట్లో శాశ్వతంగా ఉండడానికి వీళ్ళ నాటకం అన్నమాట. బాగుంది. ఇంత పెద్ద ఇంట్లో 30 మంది ఉన్నా ఇంకా జాగ ఉండనే ఉంటది. 100 మంది పిల్లలు తిరగనీకి జాగ తక్కువైతుందేమో గాని మీ ఇద్దరు ఉండనీకి తక్కువైతుందా? అక్క, నువ్వు 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 దేవత వదినమ్మా, దేవతవే. పిల్ల పిచ్చుకలు మమ్మల్ని బొమ్మన్నా, నువ్వు దయతలిచి మాకు గూడునిస్తున్నావు చూడు. కూడు మటుకు మేమే సంపాదించుకుంటాం. ఏదో ఒక పని చేసి పైసలు నీ చేతిలో పెడతాం వదినమ్మా. నన్ను నమ్మొదినమ్మా. నీ ఒట్టు తీసి పక్కన పెట్టవే. పైసలు తీసుకుని పూటకింత పెట్టనీకి ఇదేమైనా సత్రవా? అట్లని నీడనిచ్చినాం కదా అని ఎండబడకుండా రోజు గడవాలంటే కుదరదు. అక్క, ఏం చేయమంటావా అక్క? పేడెత్తమంటావా? పిడకలు కొట్టమంటావా? బాసన్లు దోవమంటావా? ఈ ఇల్లు చిమ్మమంటావా? హత్తంబకు కాళ్ళు నొప్పులు వస్తే ఉత్తమంటావా? అక్క, ఇది ఇల్లు కాదక్క, గుడి అనుకుంటాం. ముచ్చట్లు ఆపండ్రి. చేసే పని మీద శ్రద్ధ, మాట్లాడే మాట మీద గౌరవం ఉంచి బుద్ధిగా ఉండండి. గట్లనే అక్క, నువ్వు దయదలిచినావు. మేము ఇంకే దాంట్లో తలదూర్చాం. మా కాళ్ళు చేతులు మాత్రమే పనిచేస్తాయి. నోరు కూడా తెరవం, తినడానికి తప్ప. అక్క, నీకు మాటిస్తున్నా అంతే. అంతే కదా సుంకాలు? గంతే వదినమ్మా, గంతే. చిన్నోడా, అమ్మా, గా కాగితాలు ఇట్లి. సుంకాలు, పొలం కాగితాలు కూడా అక్క మనకు ఉత్త పుణ్యానికే ఇచ్చేస్తదేమో. గదే అనుకుంటున్నా. నువ్వు నోరు మూసుకొని ఉండవు. ఒరే త్రిమూర్తులు, అక్క, ఈ క్షణం నుండి మీరు వియ్యంకులు కాదు, ఈ ఇంట్లో వాళ్ళు. మర్యాద తక్కువైందని మొగం మార్చుకున్నా, మమ్మల్ని ఇదిగా చూడాలని ఆశించినా కాగితాలు జినుగుతాయి. సమజైనదా? మీరు గుర్తుపెట్టుకోండి, వీళ్ళు చుట్టాలు కాదులే, మాతో పాటు పని చేసేవాళ్లేనని పెత్తనం జలాయించిన, ఎగతాళి చేసిన ఎవరి సంచులు వాళ్ళు తీసుకుని గడప దాటిపోవాల్సి వస్తుంది. సమజైనదా?
ఏయ్ కొంచెం ఉంటే వీధిన పడేవాళ్ళం కదే. అట్లా జరగదని నేను నమ్మిన. దుర్గమ్మ వదిన మనల్ని బాగా నమ్మింది. కూడు గూడు గుడ్డల కోసం కాదు, వదినమ్మ బొడ్డులో ఉండే తాళాల గుత్తి కోసం మనం ఈడ ఉంటున్నామని ఎవ్వరికీ తెలియదు. షో ఇదంతా రాత్రికి మాట్లాడుకుందాం. రా 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 రా. హ్మ్, హ్మ్. ఆ, నన్ను క్షమించండి బాబాయ్ గారు. ఇంట్లో కూడా పిలవకుండా ఇక్కడే నిల్చోబెట్టి మాట్లాడేస్తున్నాను. పర్లేదులేమ్మా, నాకు కూడా కూర్చుని తీరిగ్గా మాట్లాడే సమయం లేదు. రైస్ మిల్కి పోవాలి. ఈ పాటికి లారీలు వచ్చేసి ఉంటాయి. అన్నట్టు రమణ పెద్దవాడయ్యాక నువ్వు చూడనే లేదు కదూ? ఎక్కడ బాబాయ్, అప్పుడెప్పుడో పుష్కరాలప్పుడు మీ ఊరొచ్చాం. మధ్యలో తిరణాలకి రమ్మని మీరు కబురు పంపించినా రాలేకపోయాం. అయినా ఈయన ఎండాకాలం కూడా ఖాళీగా కూర్చునే మనిషి కాదు, ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. ఇదిగోమ్మా మా వడుద్దాయిని చూడు. మన రమణేనా? త్వరగా గుర్తుపట్టలేం బాబాయ్, కొంచెం లావయ్యాడు. బ్యాంక్ ఉద్యోగం శ్రమే ఉంటుందమ్మా. నెల తిరిగేసరికి 30,000 పట్టుకొస్తాడు. మన ఊళ్ళో గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించిన వాళ్ళల్లో వీడు 10వ. సరస్వతికి సరైన జోడు బాబాయ్. మాటామంతి లేకుండానే చనువు తీసుకున్నానని ఏమనుకోరు కదా? అబ్బే అదేం లేదమ్మా, మీతో సంబంధం కలుపుకోవటం మాకు ఇష్టమే కదా.